ఈ నైట్ క్రీమ్ మీ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. అలాగే మీ స్కిన్ అనేది వైట్నింగ్ గా చేసి స్కిన్ గ్లోయింగ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్నీ, పింపుల్, డార్క్ స్పాట్స్ అలాగే చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదండి, అవి కూడా చాలా చక్కగా తగ్గించేస్తుంది. ఓపెన్ పోర్సెస్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఈజీగా 7 days వరకు మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ క్రీమ్ అనేది ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ నైట్ క్రీమ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు భారతి రాజేష్ బ్లాగ్స్. దీనికోసం ముందుగా ఒక పొటాటో అయితే తీసుకున్నానండి, అంటే బంగాళదుంప అయితే ఒకటి తీసుకున్నాను. చూస్తున్నారా, దీని మీద ఉన్న పీల్ అనేది తీసేస్తున్నాను. ఇలాగా మొత్తాన్ని కూడా బంగాళదుంప అనేది ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఇలాగా పీల్ అనేది తీసేసుకోవాలి. ఇలా పీల్ అనేది తీసేసుకున్నాక ఇది చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మీరు తురుముకోవాలనుకుంటే తురుముకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారా, ఇదే విధంగా బంగాళదుంప అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇది మిక్సీ అయితే వేసేసుకోవాలండి. అందుకని ఒక చిన్న మిక్సీ జార్లో ఈ కట్ చేసుకున్న బంగాళదుంప అనేది వేసుకొని ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇది ఫైన్ పేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ పేస్ట్లో అయితే ఇది మిక్సీ అయితే వేసేసుకోవాలండి. ఇలా పేస్ట్లో అయితే వేసేసుకున్నాక ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, పొటాటో జ్యూస్ అనేది మనం ఇందులో సపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, చాలా చక్కగా మనకి పొటాటో జ్యూస్ అనేది సపరేట్ అవుతుంది కదండి. ఇదే విధంగా మనం పొటాటో జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ మనకి పేస్ట్ అనేది మిగిలింది కదండి. ఈ పేస్ట్ అనేది మనం ఫేస్ ప్యాక్ లాగా అయితే అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం ఇందులో బియ్యం పిండి అనేది యాడ్ చేసేసుకొని మీరు ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకోవచ్చు అండి. ఇలా పొటాటో అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మంగు మచ్చలు అంటారు కదండి, అవి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చిన్న చిన్న మచ్చలు కూడా ఉంటాయి కదా, మనకి పింపుల్స్, యాక్నీ వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా, అవి కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. అలాగే మన స్కిన్ వైట్నింగ్కి పొటాటో అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ టోన్ని పెంచడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇలా క్రీమ్ లాగా కాకుండా మీరు ఫేస్ ప్యాక్ లాగా వీక్లీ ఒక 2 times ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనం జ్యూస్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని, లేదు అనుకుంటే ఒక చిన్న కడాయి అయితే తీసుకొని ఇందులో 2 tablespoons వరకు కార్న్ ఫ్లవర్ వేసుకోండి. ఎందుకో ఇది కార్న్ ఫ్లవర్ అనేది మనకి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్ని తగ్గించడానికి, అదేవిధంగా ఓపెన్ పోర్సెస్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. స్కిన్ టోన్ని పెంచుతుంది. అదే డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇలా 2 tablespoons వరకు కార్న్ ఫ్లవర్ వేసుకున్నాక ఇందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ అనేది పెట్టేసుకుని ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ మీరు ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఈ రకంగా అయితే మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది మీకు కనిపిస్తుంది కదండి. ఈ విధంగా ఉన్నప్పుడే మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే ఇంకా కొంచెం థిక్గా అయిపోతుంది. అందుకని కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న పొటాటో జ్యూస్ ఉంది కదండి, అది ఇందులోనే వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు మిక్స్ చేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా. చూస్తున్నారా, జస్ట్ 2 minutesలో మరి ఇంకా కొంచెం థిక్గా అయిపోయింది. చూస్తున్నారా, క్రీమ్ అనేది థిక్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పొటాటో జ్యూస్ అనేది వేసుకుంటూ మీరు మిక్స్ చేసేసుకోవాలి. మన స్కిన్ వైట్నింగ్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇదిలా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండాలి, అంటే లైట్ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది మీకు రావాలి. మీకు ఇక్కడ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాకైతే మీకు చూపిస్తానండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఎంత క్రీమీగా అయితే వచ్చింది కదండి. మీకు మిక్స్ చేయలేకపోతే కనుక మీరు ఒక చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకొని ఒకసారి పేస్ట్లో అయినా చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. ఇప్పుడు మనకి కొంచెం పొటాటో జ్యూస్ అనేది మిగిలింది కదండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను. మాకు కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ. అలాగే ఇందులోనే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్నీ, పింపుల్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా డీప్ క్లీన్ చేసి మన స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా చేయడానికి కూడా చాలా బాగా క్లీనింగ్గా ఉంచడానికి క్లీనింగ్ ఏజెంట్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. మీ స్కిన్కి లెమన్ పడదు అనుకుంటే కనుక మీరు యూజ్ చేయకండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు లెమన్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే
అందరి స్కిన్ కూడా ఒకే టైప్ ఉండదు కదండి, అందుకని ఒకసారి చెక్ చేసుకొని మీరు యూజ్ చేయండి. అదేవిధంగా ఇందులోనే 2 విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మన స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్గా చేయడానికి, స్కిన్ టోన్ని పెంచడానికి, అలాగే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇందులోనే టీ ట్రీ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఇది కూడా మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తాన్ని కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, ఇదే విధంగా ఒకసారి బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారా, క్రీమీగా కన్సిస్టెన్సీ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది కదండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఎంత చక్కగా మనకి బయటన తెచ్చిన క్రీమ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో మనకి అదే విధంగా అయితే అనిపిస్తుంది కదండి. ఈ రకంగా మనం ఈజీగా ఇంట్లోనే క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిగ్మెంటేషన్కి, పింపుల్కి, అలాగే డార్క్ స్పాట్స్కి చాలా చక్కగా మీరు యూజ్ చేయొచ్చు అండి. ఈ క్రీమ్ అనేది ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే 1 వీక్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఫేస్ వాష్ అయితే చేసేసుకొని ఇది అప్లై చేసేసుకున్నారంటే మార్నింగ్కి మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక చిన్న కంటైనర్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఒక చిన్న గాజు సీసాలో అయితే నేనైతే స్టోర్ చేసేస్తున్నాను. చూస్తున్నారా, క్రీమ్ అనేది ఎంత చక్కగా అయితే కనిపిస్తుంది కదండి. మీకు ఇక్కడ హ్యాండ్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా, చాలా సాఫ్ట్ టచ్ని అయితే ఇస్తుంది. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నైట్ క్రీమ్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈజీగా 1 వీక్ వరకు మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి ఈ రోజు వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి.